యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసుకోవచ్చు. ఈ సమయంలో ఇచ్చిన ప్రియగా దేవుని నామమునకు ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పరిశుద్ధ ఆరాధనకి కూడి వచ్చిన ఈ లైవ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం ఈ పరిశుద్ధ ఆరాధనలకి సిద్ధపడి వచ్చి దేవుని మీకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వారిని ఆకర్షిస్తూ ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని ఉచితమైన మహాకృపను బట్టి ఈ నూతన నెలలో మొదటి పరిశుద్ధ దినాన ప్రభు సన్నిధిలో కూడి ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించి ఆరాధించి ధ్యానించి ప్రార్థించటకు ప్రభువు మనకి ఇచ్చిన సమయాన్ని వచ్చి మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించవలసిన బద్దమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఇంతవరకు ఉన్నాము. దేవుని కృపలో దయలో ఈ నెల 8వ తారీఖు నుండి దేవుని దేవాలయంలో ఆరాధించటకు మరి మనకు అనుగ్రహింపబడినటువంటి సమయాన్ని వచ్చి దేవాది దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారైనా. ప్రియ దేవుని పిల్లలు, ఇంతవరకు మరి ఈస్టర్ తర్వాతి పరిశుద్ధ ఆదివారం మొదలుకొని అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు, ఈస్టర్ తర్వాత ఆదివారంలో అలాగే రూపాంతరం, పెంతెకొస్తు ఆదివారం, మనం అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకుని ఉన్నాము. నేటి దినము త్రిత్వ పండుగ. ఆయన ఈ జూన్ మొదటి వారంలో త్రిత్వ పాఠంలో ప్రారంభించబడినవి. త్రిత్వ పండుగను మనం ప్రారంభించుకుంటున్నాము. త్రిత్వము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకత్వము కలిగినటువంటి పరిస్థితి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు త్రిత్వంలో ఏకత్వము, ఏకత్వంలో త్రిత్వము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిసి పనిచేయు కాలంలో మనము. అంటే త్రిత్వములో ఏకత్వము, ఏకత్వంలో త్రిత్వము అయి ఈ త్రిత్వాన్ని విశ్వాసించినటువంటి వారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు జరిగించినటువంటి ఒక నూతనమైనటువంటి కార్యము, నూతనమైనటువంటి రూపాంతరము లేదా ఒక నూతనమైన నడవడి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను విశ్వాసించాలి. త్రిత్వము, ఏకత్వము కలిసి జరిగించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు ఈ త్రిత్వ పండుగ మొదలుకొని త్రిత్వములోని చివరి ఆదివారం వరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో జరిగే దేవుని ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలను దేవుని బిడ్డలో పొందుకోగలరు. ప్రియ దేవుని పిల్లలారా, త్రిత్వముల గురించిన వివరణ మనము పాత నిబంధనలో చూడగలము. అలాగే సువార్త పాఠ్యభాగంలో చూడగలము. అలాగే పత్రిక పాఠ్యభాగంలో కూడా. అంటే ముగ్గురు కలిసి ఉండే సందర్భాలు ఉన్నాయి. అలాగే ముగ్గురు విడివిడిగా ఉండి జరిగించిన కార్యములు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతున్నాయి. త్రిత్వం యొక్క ప్రత్యేకత
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక నామములో ఒక పాపికి నూతనమైనటువంటి నడవడి, నూతనమైనటువంటి జన్మ, నూతనమైనటువంటి జీవితం, నిత్య రాజ్యానికి సిద్ధపాటు కలిగించగలిగిన చర్యలు ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు విశ్వాసించడం ద్వారా జరిగేటువంటి నూతన జన్మ అనుభవం, నిత్య జీవానికి సిద్ధపాటు ఈ త్రిత్వం యొక్క ప్రత్యేకత. ఈ త్రిత్వంలో జూన్ మొదటి వారం నుండి నవంబర్ చివరి వారం వరకు, లేక నవంబర్ మనకి మొదటి వారంలో వరకు కూడా ఈ త్రిత్వ పాఠాలు ధ్యానించబడతాయి. అనేకమైన ఆధ్యాత్మికమైన మేలుకులు దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కలిగి, పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి, వారి ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో పరిశుద్ధత కలిగి, పరీక్షలు కలిగి, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది అనేక ఆధ్యాత్మిక సత్యాలు ఈ త్రిత్వ పాఠంలో మనం తెలుసుకోగలం. ఈ త్రిత్వ పండుగ సందర్భంగా చదవబడినటువంటి పత్రిక సువార్త పాఠ్యభాగం వాస్తవానికి చాలా ఆధ్యాత్మిక సత్యాలు మనకు ఈ త్రిత్వంలో మొదటి పండుగలని ఇప్పుడే ఉన్నాయి. ఈ త్రిత్వ పండుగలో మొదటిగా చదవబడిన పత్రిక సువార్త పాఠ్యభాగంలో మనం చాలాంశంగా గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చివరి భాగం గమనిస్తే, అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసించే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహింపబడేది. అంటే కుమారుని విశ్వాసించటమే నిత్య జీవము మనం పొందుతాం. ఈ 16 వచ్చిన యోహాను సువార్త 3:16 ప్రకారం ఏంటంటే, అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారి యందు విశ్వాసించేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే అద్వితీయ కుమారుని విశ్వాసించటమే నిత్య జీవం, విశ్వాసించటమే నిత్య జీవం. ఇప్పుడు విశ్వాసం మనకు కావాలి. విశ్వాసం అనేది, ఒప్పుకోలు అనేది అంత త్వరగా మానవ జీవితంలో వచ్చేది కాదు. ఒప్పుకోలు, విశ్వసించుట మరియు తాను నూతన జన్మ కార్యం అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి కార్యం. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వంగా ఎప్పుడు కూడా తప్పుగా ఒప్పుకోలేదు. కానీ దేవుని బిడ్డలు అలాగూ కాదు, తప్పుగానే ఒప్పుకోవాలి. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ తప్పిదలను ఒప్పింపచేస్తూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు, నూతనమైనటువంటి కార్యంలోనికి నడిపిస్తాడు, నిత్య జీవానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసించుటే నిత్య జీవం, మానవుడు నశింపకుండా ఉంటాడు. కాబట్టి ఈ నిత్య జీవం అనుగ్రహములకు చదవబడిన పత్రిక సువార్త పాఠ్యభాగంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తాను చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎప్పుడు భూ సంబంధమైన విషయాలు మాట్లాడలేదు, లేదా ప్రకృతి సంబంధమైన విషయాలు మాట్లాడలేదు. ఆయన మాట్లాడేవి అన్నీ కూడా తండ్రి యొక్క మాటలే. ఆయన పర సంబంధమైన విషయాన్ని మాట్లాడాడు. పరలోకమందు తండ్రి ద్వారా కలిగిన కార్యాలు మాత్రమే ఆయన మాట్లాడాడు, చేయగలిగాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడే మాటలు అర్థం చేసుకోవాలంటే అది ఈ పరిశుద్ధాత్మ చర్యలో లేక విశ్వాసించినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదు. కుమారుడైన క్రీస్తును విశ్వాసించినటువంటి వారికి మాత్రమే యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లో అంతరార్థం ఏంటో అర్థమవుతుంది. అది అందరికీ అర్థం కాదు. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణానికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో మత నాయకులు ఆయన పట్టుకోవాలని సతవిధాల ప్రయత్నం చేసినప్పుడు యేసు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పట్టుకుని తీసుకురండి ప్రధాన యాజకులు అలాగే పరిసయ్య పెద్దలు బంధువులు పంపించారు. అప్పుడు యేసు ప్రభువారు ఒక సభలో నిలబడి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పంపబడిన బంధువులు యేసు ఉన్న స్థలానికి వచ్చారు.
వచ్చి యేసు చెప్తున్నటువంటి మాటలు విని వారు ఎలాగో వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ప్రధాన యాజకులు మరి పరిసయ్యులు పెద్దలు అడిగారు, ఏది యేసు తీసుకురామన్నారు కదా, మీరు ఒట్టి చెబుతూ వచ్చారు. అప్పుడు ఆ పంపబడిన బంట్రోతులు చెప్తున్నారు, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో ఆ బంట్రోతులు యేసు గురించి సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా ఆ బంట్రోతులు ఆ మనుషులు మాట్లాడినట్టు ఎవడను ఎన్నడను మాట్లాడలేదనేది యేసు మాటలో ఉన్న ప్రత్యేకత, యేసు బోధలో ఉన్నటువంటి ప్రత్యేకత, యేసు మాట తీరులో ఉన్న ఆధ్యాత్మికమైన సత్యాన్ని ఆ బంట్రోతులైన గ్రహించారు. కానీ పరిసయ్యులము, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళము, యూదులము, ధర్మశాస్త్రం యందు గనిష్టత కలిగినటువంటి వాడు అనుకున్నారు. కానీ యేసు మాటలో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము వారికి అర్థం కాలేదు. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తానంటే, యేసు మాటలు అందరూ అర్థం చేసుకోలేదు. ప్రకృతి సంబంధమైన ఏ మానవుడు అర్థం చేసుకోలేదు. క్రీస్తు ప్రభువు వారిని విశ్వాసించలేని వారికి అర్థము కాదు. అర్థము కావాలంటే నీవు ఆత్మ సంబంధమైన మనుషుడువై క్రీస్తుని విశ్వాసించినటువంటి వాడే ఆత్మ చేత నడిపింపబడ్డ దేవుని బిడ్డగా ఉండాలి. అప్పుడు క్రీస్తుని గురించి సువార్త పాఠ్య భాగానికి మనం ధ్యానించుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం, ఇది అందరికీ తెలిసిన సత్యం. ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మొదటి 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి యూదుల అధికారి అయిన నికోదేముకు జరిగిన సంభాషణ మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిచ్చిలారా, ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 15వ వచనంలో యేసుకును నికోదేముకు కలిగిన సంభాషణలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మనకు యేసు ప్రభువు వారు తెలియజేస్తుంది. ఏమిటి అనే విషయాన్ని గమనిస్తే, ఈ నికోదేము సంఘీయుడైన సభ యొక్క ప్రధానమైనటువంటి నాయకుడు, ఉన్నతమైన స్థానం కలిగిన వాడు, సంఘీయ సభ యొక్క సభ్యుడైన ఉన్నతమైన అధికారం కలిగినటువంటి వాడు. అందుకే యూదుల అధికారి అయిన నికోదేము అని 3వ వచనంలో మనం చూస్తున్నాం. సంఘీయ సభలో సభ్యత కలిగి ఉన్నతమైన స్థానాన్ని కలిగినటువంటి వాడు. అంతేకాదు బహు ధనవంతుడు కూడా, ఎంతో పేరు ప్రఖ్యాత హోదా ఘనత కలిగినటువంటి వాడు ఈ నికోదేము. సామాన్యుడు కాదు. అయితే రాత్రి వేళ యేసును కలవాలనే ఆలోచన ఎందుకు కలిగింది? బహుశా ఇతడు ధర్మశాస్త్రం యందు ప్రావీణ్యత కలిగిన వాడు, ధర్మశాస్త్రమును పాటించడంలో నిష్ఠత కలిగినటువంటి వాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నట అనే ఆచారం మొదలుకొని అనేకమైన ఆచారాల సాంప్రదాయాల కట్టడాలను ఎరిగినటువంటి ప్రావీణ్యత పొందిన వాడు ఈ నికోదేము. ఇలాంటి అన్వేషణ ధర్మశాస్త్రంలో ఎరిగిన ఇతడు రాత్రి వేళ యేసును కలవాలని ఆలోచన కలిగి ఉంది. బహుశా ఇతడు ధనవంతుడై ఉండి ఉన్నతమైనటువంటి ఘనత కలిగిన వాడైనప్పటికీ యేసును కలవాలనుకోవడంలో ఇతని యొక్క ఉన్నటువంటి స్థాయికి, ఇతను ఉన్నటువంటి ఆ ధనవంతుడి యొక్క వృద్ధికి, ఘనతకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. అప్పటికి ఇంకా యేసు ప్రభువు వారు గొప్ప ధనవంతులతో కానీ అధికారులతో కానీ ఆయన ఇంకా సంప్రదించబడలేదు. సామాన్యమైనటువంటి బడుగు వర్గాల పేద సామాన్యమైన ప్రజలతో ఆయన యొక్క స్నేహము, ఆయన పరిచర్య కొనసాగించారు. బహుశా యేసు పరిచర్యలో మొట్టమొదటిగా ఒక ఘనత కలిగిన అధికారము కలిగిన నికోదేము యేసు దగ్గరికి రావడంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు గమనిస్తూ ఉంచారు, మనం వారి యొక్కకి వెళ్ళటం పెట్టి వాళ్ళే మన యొక్కకి రావాలి, ఇలాంటి భావాలు కలిగి ఉంచారు. మరి ముఖ్యంగా దేవుని సేవకుల
విషయంలో, దేవుని బిడ్డల విషయంలో కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేదేంటి, వాళ్ళే మన దగ్గరికి రావాలి. ఘనత కలిగి ధనము కలిగిన వాడే రాత్రి వేళ యేసు దగ్గరకు వచ్చాడంటే తాను ఎంత తగ్గించుకున్నటువంటి వాడి, తాను కలిగి ఉన్నది ఏది కూడా వాటి యందు అహంకారము గర్వము కలిగిన వాడు కాకుండా తన్ను తాను ఒక సామాన్యమైన వ్యక్తిగా ఎంచుకుని రాత్రి వేళ యేసును కలవటానికి నిర్ణయం తీసుకుని వచ్చాడు. కానీ కొంతమంది అపోహ ఏంటంటే, రాత్రి వేళ కలిగి ఉండటం గల కారణము అతడు యూదుడు కాబట్టి, ధర్మశాస్త్రం ప్రాముఖ్యత కలిగిన వాడు కాబట్టి, అతడు కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతులు కలిగిన కాబట్టి పగటి వేళ కలిస్తే కనుక తనకున్న హోదాకు ఘనతకు ఎక్కడ అవమానం కలుగుతుందనో, లేకపోతే ఇంకొక రీతిగా అడ్డు వస్తాయనో పలు విధాల ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ నికోదేము రాత్రి వేళ యేసును కలవటయందు అవేవి కూడా కాదు. యేసు ప్రభువు వారు పరిచర్య ధర్మంలో పగలంతా కూడా శిష్యులతో కానీ ఆయా ప్రాంతాల్లో పగలంతా చాలా చాలా బిజీగా ఉంచారు. రాత్రి వేళ ఎందు మాత్రము ఆయన ప్రశాంతత కలిగి సమయం వెచ్చుకుంచేటువంటి ప్రార్థన సమయం కాబట్టి నికోదేము యేసును మెస్సీయగా గుర్తించారు. నికోదేము యేసును దేవుని కుమారుడిగా గుర్తించారు. ఇది ఆది నుండి అతనిలో ఉన్న తలంపు. ఆ తలంపే యేసు ప్రభుల వారు సిలువలో మరణించిన తర్వాత తను తానుగా ప్రత్యక్షించబడ్డాడు. యేసు దేహానికి 150 చీరల మరి సుగంధ ద్రవ్యాలు పీయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని యోహాను సువార్త 19:39 ఈ నికోదేము యొక్క ప్రత్యక్షత, యేసు మరణించిన తర్వాత ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయటానికి కానీ దేహం అడగటానికి ఇద్దరు రహస్యమైన వ్యక్తులు ఎవరంటే అరిమతేయ యోసేపు, అలాగే యూదుల అధికారి నికోదేము, వీళ్ళిద్దరూ ప్రత్యక్షించబడటం మనం చూస్తున్నాం. అయితే నికోదేము మాత్రం 2-3 సందర్భాల్లో యేసు ప్రభువు వారి గురించిన ప్రస్తావన కలిగి ఉంది. అంటే యేసును మెస్సీయగా దేవుని కుమారుడిగా విశ్వాసించడం బట్టి తనలో ఈ తీర్మానాన్ని కలిగి ఉంది. రాత్రి వేళ యేసు యొద్దకు వచ్చి యేసును ప్రశంసిస్తూ ఉన్నాయి. చూద్దామండి, యోహాను సువార్త 3:1-2 చదవగా విందాం. యూదుల అధికారి నికోదేమును పరిశీలకుడి అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నీ మెరుగుదము, దేవుడు అతనికి తోడే ఉంటే కానీ నీవు చేర్చిన సూచికని ఎవ్వడు చేయలేడని ఆయనతో చెప్పి ప్రశంసిస్తూ ఉండే. యూదుల అధికారి నికోదేములో ఉన్నటువంటి విశ్వసనీయత, ఎప్పుడు యేసుని కలవాలి, ఎప్పుడు చూడాలి, తనలో ఉన్నటువంటి ప్రశ్నార్థకములకు ఎప్పుడు నేను జవాబు కలిగి ఉండాలి అనే ఆలోచన కలిగి ఉంది. రాత్రి వేళ యేసు దగ్గరకు వచ్చి యేసును ప్రశంసిస్తూ ఉన్నాడు. నీవు చేసే క్రియలకు దేవుడు తోడే ఉంటేనే చేయగలుగుతారు ఎవరైనా. నీవు ఇంత ఆశ్చర్యమైన క్రియలు చేస్తున్నావంటే దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఎవరు కూడా చేయలేరు దేవుడు తోడు లేకపోతే. దేవుడు తోడే ఉంటేనే కానీ నీవు చేర్చిన సూచికలు ఎవరు చేయలేరు అనటంలో ఒక మెస్సయ్య దేవుని కుమారుడిగా క్రీస్తును అంగీకరించినట్టు మాటలు మనం చూడగలం. ప్రశంసిస్తూ ఉంది యేసు. ఈ ప్రశంసలకు ఏమి కూడా అభినందించక తాను అర్థమయ్యడానికి గాను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ ప్రశ్న ఏంటంటే, నికోదేము ఎలాగో ప్రశంసించాడు, యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? ఒకసారి మనం 3 చదివితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రశంసించటం ఏమిటి? యేసు ప్రభు వారు అది విని ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని తెలియదు. ఈ మాట యూదుల అధికారి ధర్మశాస్త్ర ప్రావీణ్యత, ఘనత, తన కలిగి ఉన్న ధనం, యేసు మాట ఆయనకు అర్థం కాలేదు.
చాలా కలత పుట్టించింది. క్రొత్తగా జన్మించాలి. క్రొత్త జన్మ అనేది యూదులలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. ధర్మశాస్త్రాన్ని జరిగించి నెరవేర్చేటటువంటి వాళ్ళు ఎరిగిన వాళ్ళు యూదులలో చాలా ప్రాముఖ్యమైన కార్యం ఏమిటంటే, యూదేతరులు ఎవరైనా యూదా మతంలోనికి చేర్చబడాలంటే ప్రార్థన బలి మరియు బాప్తిజము అనే ప్రక్రియ ద్వారా ఆ మతంలోనికి చేర్చబడతారు. అంటే ఒక క్రొత్త మార్పు, ఒక నూతనమైన నడవడి అనేది యూదా మతములో ఉన్నటువంటి ఒక చర్య. యూదేతరులైన హైందవులు యూదా మతంలోనికి చేర్చబడాలంటే ఈ ప్రార్థన బలి లేక బాప్తిజం అనే ప్రక్రియ ద్వారానే ఆ మతంలోనికి చేర్చబడతారు. అంటే ఆ వ్యక్తి మార్పు చెందినవాడని, నడవడి శుద్ధి చేసుకున్నాడని, జీవితాన్ని మార్చుకున్నాడనేటువంటి భావము ఆ యూదా మతంలో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి బాప్తిజం ద్వారా ఒక వ్యక్తికి నూతన అనుభవము అనే చర్య ధర్మశాస్త్ర ప్రకారంగా యూదుల్లో ఉన్నది. ఆ విషయాన్ని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించలేదు కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశింపడం లేదు. ఇది పాత నిబంధనలో చూడగలము, అలాగే సువార్త పాఠ్యభాగంలో చూడగలము, అలాగే పత్రిక పాఠ్యభాగంలో కూడా చూడగలుగుతాం. యేసు పరిచర్య అంతటిలో కూడా నూతనమైన మార్పు. మత్తయి సువార్త 18:1 కూడా మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. అంటే ఒక వ్యక్తిలో ఆధ్యాత్మికమైన స్థితిని అర్థం చేసుకోవాలంటే నూతన జన్మము అనేది చాలా ప్రాముఖ్యము. నూతన జన్మ అనేది, నూతనమైన మార్పు అనేది, రూపాంతరం అనేది ఒక వ్యక్తిలో చాలా అవసరం. అది లేకుండా దేవుని ప్రేమని అర్థము కాదు. అది లేకుండా ప్రభువైన క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వసనీయత అర్థము కాదు. పరిశుద్ధాత్మ యొక్క కార్యము మనకు అర్థము కాదు. అర్థము కావాలంటే ఒక వ్యక్తి నూతనముగా జన్మించాలి. ప్రశంసిస్తున్నటువంటి నికోదేము ఒక్కసారి యేసు ప్రభువు ఈ మాట చెప్పగానే ఆశ్చర్యం వేసింది, అపార్థము కలిగించుకున్నాడు. ముసలివాడైన నేను ఎలా మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించగలను అంటే యేసు చెప్పిన మాట ఇతనికి అర్థం కాలేదు. ఇతడు ఎవరు? ధర్మశాస్త్రమందు చాలా ప్రావీణ్యత కలిగిన వాడు, ఘనత కలిగిన వాడు, ధనవంతుడు అయ్యుండి కూడా అర్థము చేసుకోలేనటువంటి స్వభావం లేనంత కాలము సత్యము మన కళ్ళ ముందు ఎంతవరకు ఉన్న అర్థము కానే కాదు. అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ సత్యాన్ని ఎదురుగా పెట్టుకుని కళ్ళు మూసుకుని హృదయాన్ని మూసుకుని ఉంటే కనుక సత్యము మన కళ్ళ ముందు నశించిపోతున్న సత్యం అర్థం కాదు. ప్రియ శ్రోత, వాక్యపు వెలుగులో అర్థం చేసుకో. ధర్మశాస్త్రము ద్వారా ఎవరు నీతిమంతుడిగా తీరది, క్రీస్తును విశ్వాసించడం ద్వారా నీతిమంతుడిగా మార్చగలరు. అంతేగాని నాకు పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసు అనుకుంటే మనం నీతిమంతుడిగా తీర్చబడలేదు. పరిశుద్ధాత్మ గ్రంథము తెలియజేస్తున్న దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. నికోదేము చాలా అజ్ఞానమైన పరిస్థితిలో ఉన్నాడు. వేయబడిన ప్రశ్నను బట్టి ముసలివాడే నేను ఎలాగో తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించగలను, రెండవ మారి ఇది ఎలాగ సాధ్యం? యేసు చెప్తున్న మాట ఏమనగా, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ, 5వ వచనం చూద్దాం. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించదని కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిత్యముగా నీతో చెప్తున్నా. నిత్యముగా ఏంటంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మ చాలా ప్రాముఖ్యమైనది. నీటి మూలంగా నీటి శుద్ధీకరణ చేస్తుంది. ఆత్మ అనేది శక్తినిస్తుంది. ఆత్మశక్తిని నీరు శుద్ధీకరణ కలిగజేస్తుంది. యూదా మతంలోనికి యూదేతరులు సభ్యత్వము కావాలంటే బాప్తిజం అనే ప్రక్రియ ద్వారా ఎలాగో నూతన వ్యక్తులుగా తీర్చబడతారు,
అలాగే పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపబడి ఉండాలంటే ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించుకునే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేనని మీకు నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తికి మరొక నూతన జన్మ కావాలి. సువార్త పాఠ్యభాగం అందరు కానీ, పత్రిక పాఠ్యభాగం ఎందు కానీ, పాత నిబంధన పాఠ్యభాగం ఎందు కానీ ఎస్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నూతన బుద్ధియు నూతన మనస్సు మీకు ఇచ్చేదను. అంటే అక్కడ కూడా ఒక మార్పు కోరుతుంది, నూతనమైనటువంటి జీవితం పాత నిబంధన. అలాగే సువార్త పాఠ్యభాగంలో మీరు మార్పు నుండి విడలబట్టు వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదు. నవీన స్వభావము, రూపాంతరము, ఈ మాటలు భక్తులు వాడారంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మరొక జన్మ ఉంది. ఆ జన్మ కావాలి. ఆ జన్మ లేకపోతే క్రీస్తు యొక్క సత్యము మనకు అర్థము కాదు, ఆయన ప్రేమ అర్థము కాదు. ఇది ఎలాగో సాధ్యం అంటే యేసు చెప్తున్న నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించదు. ఈ రోజున చాలా మంది నీటి ద్వారా జన్మని కలిగి ఉంటున్నారు. కానీ ఆత్మ జన్మ అంటే ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నావా? ఆత్మ శక్తిని కలిగి ఉన్నావా? ఆత్మ యొక్క వివేకము, ఆత్మ యొక్క జ్ఞానము, ఆత్మ యొక్క బలము, ఆత్మ నడిపింపు అనేది మనకుందా? నేనుతో బాప్తిజం తీసుకున్నంత మాత్రాన నేను దేవుని బిడ్డను విశ్వాసిని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నాను. కానీ వారి జీవితం అంతా పాపంలోనే ఉంటుంది. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరు పాపము చేయచాలడు అని పరిశుద్ధ యోహాను తన మొదటి పత్రికలో తెలియజేస్తారు. దేవుని మూలంగా పుట్టుట అనగా నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మింపబడి వారి పరిశుద్ధాత్మ నివాసం కలిగి మనం ఉండాలి. గతంలో మనకు ఉదయకాలంలో ధ్యానించుకున్నాం. ఈ ఆలయం కాదు ప్రాముఖ్యత, నీ దేహమే దేవుని మందిరం. నీ దేహం దేవుని మందిరం కావాలంటే దేవుని ఆత్మ మూలంగా నీవు జన్మించాలి. అందుకే రోమాపత్రిక 14వ అధ్యాయంలో లేఖనం సెలవిస్తుంది, ఎందరూ దేవుని ఆత్మ మూలంగా నడిపించబడతారు అనే మాట. 8వ అధ్యాయం చూద్దాం, 14వ వచనం. 8వ అధ్యాయం రోమాపత్రిక 14వ వచనంలో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ ఏమై ఉంటారంటే దేవుని కుమారులై ఉంటారు. నీటి మూలంగా ఆత్మ మూలంగా నీవు జన్మించాలి. ప్రియదేవుని, ఈ మాట కాస్త నికోదేముకు అర్థం కానిటువంటి పరిస్థితి, అపార్థం కలిగించుకుంది. కానీ క్రీస్తు వారు ఈ నూతన జన్మనుభవం గురించి అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తారు. రాత్రి కాలం రావటంలో యేసు ప్రభు వారి యొక్క తన యొక్క సందేహములను అతడు తీర్చుకున్నాడు. 2 నూతన జన్మం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఉన్నాడు. కాబట్టి క్రీస్తు సిలువలో మరణించి ఆ దేహాన్ని అరిమతు యోసేపు అడిగి దించినప్పుడు 2వ వ్యక్తిగా నికోదేము కూడా యేసుకు సుగంధ ద్రవ్యములను తీసుకుని వెళ్ళాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. అంటే నికోదేము క్రీస్తును విశ్వాసించడంలో మనం చూస్తున్నాం. ఇది దేవుని కృప ద్వారా పరిశుద్ధాత్మ జరిగించినటువంటి నూతనమైన కార్యము అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. నికోదేము లేక అనేక మంది లోకంలో గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, తత్వశాస్త్ర జ్ఞానాన్ని కలిగిన వారు ఉన్నారు. కానీ ఇప్పటికీ నూతన జన్మము, నవీన స్వభావము, రూపాంతరం అంటే ఏంటో తెలియనటువంటి అజ్ఞాన జీవితాన్ని కలిగి ఉన్న వారికి ఇది గొప్ప గుణపాఠమైంది. లోకంలో అన్ని నూతనంగా సృష్టింపబడుతున్నాయి, కానీ మానవుని జీవితాలు తప్ప ఆ మానవుని జీవితాలు తను తాను రూపాంతరం చేసుకోలే, నవీనంగా చేసుకోలే, నూతన జన్మంగా చేసుకోలే. అది
జరగాలంటే ప్రభువైన క్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా, పరిశుద్ధాత్మ జన్మము ద్వారా మాత్రమే ఒక వ్యక్తికి సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని యేసు వారు నికోదేముకు కళ్ళకు కట్టినట్టుగా తెలియజేస్తుంది. తదుపరి నూతన జన్మ అనుభవం అవుతేనే నిత్య జీవము యొక్క అనుభవం అనేది వెళ్తాం. నిత్య జీవము అనేది అది క్రీస్తు వారి యొక్క సర్వభౌమాధికారం కలిగిన సత్యము. ఆయన నిత్యుడకు తండ్రి, నిత్యుడకు దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు. నిత్య జీవము అనేది క్రీస్తు యొక్క గుణగణం. ఇది క్రీస్తు యొక్క గుణగణంలోనికి నీవు మార్చబడాలంటే నూతన జన్మ తప్పనిసరి. నూతన జన్మను కలిగినటువంటి వారు నిత్య జీవానికి సిద్ధపార్చును కలిగి ఉంటుంటారు. నిత్య జీవం యొక్క గుణగణాలు ఈ భూలోకమందు ఉండగానే దేవుని బిడ్డగా నీవు నేను నెరవేర్చబడాలి. ఇదంతా మరణం. లోకములో ఘనత కలిగి ఉన్న నికోదేముకు నూతన జన్మం అర్థం కాలేదు. ముసలివాడైన నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి రెండో మారు ఎలాగో జన్మించగలను అన్నప్పుడు యేసు చెప్తున్నాడు, నీటి మూలంగా ఆత్మ మూలంగా. ఈ నూతన జన్మము అనుభవం కలిగిన వారు చాలా శక్తివంతులు, ప్రత్యేకింపబడినటువంటి వారు. దేవుని ఆత్మ చేత నడిపింపబడుచు దేవుని నామమును ఎల్లప్పుడూ కనపరుస్తూ ఆయన కొరకు జీవించువారు. వీరు ఎలా ఉంటారంటే యోహాను సువార్త రాసే గాలి తనకి ఇష్టమైన చోటుకి విసురును. దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళుతుందో తెలియదు. దేవుని బిడ్డలో ఉన్న ఆధ్యాత్మిక విప్లవాత్మకమైనటువంటి మర్మం ఇది. గాలి శక్తిని మనం చూడగలం, కానీ గాలిని మనం చూడలేదు. గాలి తుఫానుగా వచ్చిందనుకోండి, గాలి రావటం వలన చెట్లు కూలిపోతాయి, ఇల్లు కూలిపోతాయి. అంటే గాలి విసురుతుంది, గాలిని చూడలేము, కానీ గాలి యొక్క శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే దేవుని బిడ్డలలో నూతన జన్మం మర్మం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు లోకంలో ప్రత్యేకింపబడినటువంటి చాలా శక్తివంతులుగా వారు ఉంటారు. ఆ నూతన అనుభవమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారిలో జరిగించగలిగితే ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇటువంటి శక్తి కలిగిన దేవుని బిడ్డలుగా నూతన జన్మ అనుభవం ఇది మర్మము. అందుకే పత్రిక పాఠ్యభాగంలో రోమ పత్రిక మన 11వ అధ్యాయంలో చదువుకున్న 33 నుంచి 36 వచనంలో ఇక్కడ పౌలు ఇశ్రాయేలును పునరుద్ధరించటంలో దేవుని ప్రేమను, ప్రభువైన క్రీస్తు వారి ప్రేమను, కృపను తెలియజేస్తూ ఆయన ఈ రోమ పత్రిక 11వ అధ్యాయంలో నిరీక్షణకు ఆధారమేమీ లేదు, శాశ్వతమేమీ లేదు, అంతా అంతరించిపోయింది అనుకునే పరిస్థితుల్లో నిరీక్షణకు ఆధారము ఉన్నది, శాశ్వతం మిగిలినది. అది కేవలం దేవుని కృపా విశ్వాసం ద్వారా మాత్రమే. ఇది ఆశ్చర్యము, ఇది మర్మము, ఇది అద్భుతము అనే విషయాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తూ చివరి భాగంలో 11వ అధ్యాయం 33-36 వచనాలు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరములు. నూతన జన్మ అనుభవం అంటే ఎంత గంభీరము తెలుసా? ఆయన జ్ఞానం ఏమిటి ఉంది, ఆయన జ్ఞానం ఏమిటి ఉంది. ఆయన జ్ఞానం అర్థం చేసుకోవాలంటే లోక జ్ఞానం సరిపోదు. లోకముల జ్ఞానము గనులు ధనవంతులకి అర్థం కాదు. అది నూతన జన్మ అనుభవం కలిగినటువంటి వారికి మాత్రమే, అద్వితీయ కుమారుని అయిన క్రీస్తును విశ్వాసించినటువంటి వారికి మాత్రమే ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క బహుళత్వము, ఆయన బుద్ధి మనకు అర్థమవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి పౌలు అంటున్నారు, దేవుని బుద్ధి జ్ఞానము బహుళము ఎంత గంభీరము, ఆయన తీర్పును శోధింప ఎంతో ఔత్సుక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు, సమస్తమును కలిగినవి ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము. చూడండి, దేవునికి మహిమ కావాలి. ఏ విషయంలో మానవుని యొక్క జన్మములో బాహ్యముగా కానీ అంతరాత్మగా కానీ
సమస్తము కలిగి ఉన్నది ఏదైనా ఉంటే ఆయన లేకుండా కలగలేదంట. కలిగినది ఏదైనా ఉంటే అది ఆయన మూలంగానే కలిగి ఉంది. దీనిలో ఆధ్యాత్మికమైన జన్మము చాలా ఆశ్చర్యకరమైనది, గంభీరమైనది, ఎంతో గొప్ప కార్యము అది. అందుకే ఆ దేవుని బుద్ధి జ్ఞానములు ఆయన ఎంత గంభీరము. సమస్తము ఆయన మూలంగానే కలిగింది, ఆయన ద్వారా ఆయన నిమిత్తము సమస్తము కలిగింది. కాబట్టి దేవునికి మహిమ. దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు మనం వివరించుకోవాలంటే, మనం గ్రహించాలంటే, ప్రియ శ్రోత, ఈ లైవ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం నీ నా జీవితంలో నీవు ప్రకృతి సంబంధిగా నీ లోకంలో ధన సంపదను పెంచావు, నీవు గొప్పగా స్థితిని కలిగి ఉన్నా. నీకు దేవుని ఒక అజ్ఞానమైన పరిస్థితి ఏంటంటే, ముసలివాడైన నేను ఎలాగో తల్లి గర్భంలోకి వెళ్ళి రెండవ మారు జన్మించగలను. అందుకే సంచున్నాడు. ముసలివాడైనా యవనస్తుడైనా మరి ఎవరైనప్పటికీ కూడా రక్త మాంసములతో ఒక్కసారి ఈ లోకంలో పుట్టిన తర్వాత ఆ వ్యక్తికి మరొక నూతనమైన జన్మ అంటూ ఉండవలసింది. అది వాక్యం అనే పాలన ద్వారా అపేక్షించడం ద్వారా క్రొత్తగా జన్మిన శిష్యుడు పోలి వారుగా ఉండండి అని మరి పేతురు పత్రికలో తెలియజేయబడుతుంది. ప్రతి మనిషి తన జీవితంలో ఒక నూతనమైనటువంటి నడవడిక, ఒక నూతనమైనటువంటి చర్య, ఒక నూతనమైనటువంటి జీవితం కలిగి ఉన్నవాడు నిత్య జీవానికి వారసుడు కాగలడు. ఇది కేవలం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ద్వారా జరిగే ఒక నూతనమైన, గంభీరమైన, అద్భుతమైన కార్యము, ఆశ్చర్యకరమైన కార్యం. విశ్వాసంతో ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క ఆ నూతన జన్మాన్ని మన జీవితంలో కలిగి ఆ నిత్య జీవానికి అవసరమయ్యే గుణగణాలు మన జీవితంలో కలిగి దేవుని బిడ్డగా ఇహపరలోకంలో సాక్షిగా జీవిద్దాం. ప్రియ శ్రోత, నీ జీవితంలో, నీ దేహంలో పాపములకు తావు ఉన్నంత కాలము సత్యమునికు అర్థము కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామస్మరణం మనము చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒక నూతనమైన కార్యం జరిగించి దేవుని బిడ్డవై దేవుని ఆత్మచేత నిన్ను నడిపించాలంటే నీలో నూతన జన్మం, నీలో క్రొత్త జీవితం, నీలో నవీనమైన జీవితం, నీలో రూపాంతర అనుభవము చాలా ప్రాముఖ్యం. ఎందుకనగా ఈ నూతన జన్మ మార్పు కలిగిన వారు, రూపాంతరం పొందిన వారు లోకముతో ఇట్టి రీతిగా సంబంధాన్ని పెంచుకోవాలి. లోకముతో ఎటువంటి సత్సంబంధం ఉండదు. లోకముతో దేవునికి వైరం ఎలాగూ లేదో దేవుని బిడ్డలకును లోకానికి వైరం ఉండదు. లోక స్నేహము కోరువాడు దేవునికి శత్రువు అవుతాడు, కానీ దేవుని కుమారుడు కానీ. ఏమైనా వాక్యపు వెలుగులో అర్థం చేసుకో. ఈ త్రిత్వ పండుగ దినాన దేవుడు మనకిచ్చిన ఈ అనుకూల సమయం, ఈ రక్షణ దినములు మనముగా ఇంతవరకు లోకంలో అన్ని కలిగి ఉండి నూతన జన్మం లేని వారమై, ప్రకృతి సంబంధి అయి, మనం ఆధ్యాత్మిక మాటలు సత్యాన్ని గ్రహించుకోలేని, క్రీస్తు ప్రేమ, కృప, సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్న మనము పరిశీలన చేసుకుందాం. ఇదే అనుకూల సమయము. మరో నూతన జన్మాన్ని కలిగి ఉందాం. పాత జీవితాన్ని విడిచిపెడదాం, ప్రాచీనమైన స్థితిని విడిచిపెడదాం. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించబడినటువంటి వారి క్రీస్తు స్వారూప్యంలోనికి, పోలంలోనికి మార్చబడతాం. క్రీస్తు ఆత్మను కలిగి సర్వసత్యులను నడిపింపబడతాం. సర్వాంతైన క్రీస్తు కొరకు ఇహపరలోకంలో సాక్షిగా చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ ధ్యానంలో పాల్పొందిన దేవుని పిల్లలు మీకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరములు అనుగ్రహించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానవిచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన ఈ హృదయములకు తలంపులకు కావలి ఉండగాక. ఆమేన్. దేవా Stay
నీ పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ పరిశుద్ధ సన్నిధిని కూడి అద్వితీయ కుమారుని క్రీస్తు ప్రభువు వారి నైనా జగన్న మరణ పునరుద్ధానంలో అనేకమైన ఆధ్యాత్మిక సంచారం, త్రిత్వంలో ఏకత్వంలో త్రిత్వము యొక్క ఔన్నత్యము ఆ జీవితంలో సత్యాన్ని గ్రహించడానికి తండ్రి మీరు వర్తించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నైనా మాలో నివసించి నూతనమైన కార్యం జరిగించి సర్వ సత్యములను కనిపించే అనుభవం దేవుని పిల్లలకు అర్హత మీరు ఇవ్వగలుగుతున్నారని ఈ త్రిత్వ పండుగ దిన అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు మాకు తెలియజేస్తారు. అవును దేవా, నూతన జన్మ అనుభవం కలిగినటువంటి వారిని, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడినటువంటి వారిని ప్రభా, నీ బుద్ధి జ్ఞాన బౌద్ధత్వాలు మేము గ్రహించి ప్రభువా ఆధ్యాత్మికమైన సత్యములు పరిశుద్ధాత్మ ద్వారా ఆ విశ్వాస జీవితంలో నేను నిశ్చయించి వారికి సిద్ధపడడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, లైవ్ ద్వారా నీ వాక్యం విని ప్రభు ఈ ప్రార్థనలో పాల్గొని ఏకీభవిస్తున్న సహాయం కోరుచున్న ప్రతి ఒక్క తల్లి, తండ్రి, సహోదర సోదరిక ప్రార్థనను ఆలకించి ఈ అద్వితీయ కుమారుని క్రీస్తు యొక్క మహిమలో వారి ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం. చిన్నవారిని దీవించి అవసరం కనికరించి వృద్ధులు ఆరోగ్యము దయచి ఆ యొక్క స్థలంలో ఇబ్బందులు, సమస్యలు, ఇరుకులు, పాపలు, శోధుల, వేదలు, రోదనలు, అపజయ జీవితంలో నిస్సాస్థితిలో ఉన్న శారీరక మానసిక వేదలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం, ఆరోగ్యము దయచేయి. ఓ దేవా, మీకు వందనాలు. ఆయన ఇంతవరకు మేము ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నామై, కష్టములు, శ్రమలు ఉన్నామై, నాశనమైన తెగులు చింత బాధింపబడుచు భయాందోళన కలిగిన పరిస్థితుల్లోంచి విడిపించి ప్రభావ మేమందరము రేపటి దినమునిచ్చి ఈ పరిశుద్ధ సన్నిధిలో ఈ పిల్లలు గారిని గణపరచడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అధికారులు, నాయకుల పట్ల వారి మనసును కలిగించారు. ఆయన వారికి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి మీకు స్తోత్రాలు. మంచి బుద్ధిని బట్టి, జ్ఞానం బట్టి పొందరాలు. ప్రభు ఇవ్వబడిన సమయంలో నిర్లక్ష్యంగా కాకుండా నేను జ్ఞానముతో, వివేకంతో నేను సద్వినియోగం పరచుకోవచ్చు. ప్రభు నిన్ను నామాన్ని నిత్యం గణపరిచి కృప దయచేయి.